సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు శ్రీకాకుళం. సో చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ యూత్ అంతా కూడా ఫాస్ట్ గా డాన్స్ బీట్ ఇచ్చామా లేకపోతే ఎలాంటి ఫాస్ట్ ఫార్వర్డ్ డాన్సెస్ కానీ ఇలాంటివి మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. బట్ నవే డేస్ లో నిజంగానే ఒకప్పుడు డాన్స్ అంటే భరతనాట్యం, కూచిపూడి ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి. బట్ అది ట్రెండ్ అనేది రోజు రోజుకి చేంజ్ అయిపోతూనే ఉంది. బట్ మన శ్రీకాకుళంకి చెందిన సందేశ్రీ ప్రతీక మాత్రం భరతనాట్యం కానీ కూచిపూడిలో కానీ ది నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని మెడల్స్, ఇన్ని అవార్డ్స్, ఇన్ని రివార్డ్స్ చూసిన తర్వాత అరే మాకు కూడా ఇంట్లో చిన్నప్పుడు ఇలాంటివి నేర్పించింది ఉంటే మేము కూడా చేసేవాళ్ళం కదా అని అనిపించింది. బట్ నిజంగా భరతనాట్యం, కూచిపూడి అనేది ఆ ఐస్ తో ఎక్స్ప్రెసివ్ గా ఉంటే చాలా బాగుంటుంది అని మనం వింటూ ఉంటాం కదా. సో మరి ఈ సందేశ్రీ ప్రతీక కూడా చూడడానికి సేమ్ అలానే ఎంత క్యూట్ గా, ఎంత బ్యూటిఫుల్ గా, చాలా ప్రిటీగా కనిపించింది నాకు కూడా. సో మరి లేట్ లేకుండా ఈ రోజు మీ అందరికి ఇంట్రడ్యూస్ చేసేస్తాం. హలో మ్యామ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ నా వెల్కమ్ టు శ్రీకాకుళం చెప్పవా? వెల్కమ్ టు శ్రీకాకుళం. ఎస్. సో మరి మన సుమన్ టీవీ ఇప్పుడు ప్రెసెంట్ శ్రీకాకుళంలో ఉంది కాబట్టి మన శ్రీకాకుళం వచ్చేసాం మేము కూడా కదా. సో ఏం చదువుతున్నావు ఇప్పుడు? కరెంట్లీ నేను ఎంసీఏ చదువుతున్నాను. నిజంగా ఎంసీఏనా? నేను ఇంకా 10th క్లాస్ స్టూడెంట్ అనుకుంటున్నాను సీరియస్లీ. సరే, ఎందుకు నువ్వు హెయిర్ కి ఏంటి యూస్ చేస్తున్నావు చెప్పవా? నా హెయిర్ ఎంత ఉండిపోయింది. ఆయిల్. ఏ ఆయిల్? కోకోనట్. అబ్బా, అది నేను యూస్ చేస్తున్నా పెరగట్లేదురా. ఎందుకంటావు? స్ట్రెస్ మేబీ. థ్యాంక్స్ రా, నేను చాలా స్ట్రెస్ లో ఉంటున్నామని గుర్తించినందుకు. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరెంట్స్ ఏం చేస్తుంటారు? నాన్న, అమ్మ? మై ఫాదర్ ఈజ్ అన్ అకౌంటెంట్, అమ్మ అడ్వకేట్. అకౌంటెంట్, అడ్వకేట్ ఇద్దరు. సో అడ్వకేట్ చాలా ప్రాబ్లం. ప్రతిదానికి ఇలా ఇలా చూస్తూ ఉంటారు, ప్రతిదీ పిన్ టు పిన్ లాగుతూ ఉంటారు. ఇంట్లో కూడా అంతేనా మమ్మీ? లేదు, షీఈస్ వెరీ సపోర్టివ్. ఎవరికి? డాడీకా మీకా? అందరికి. అందరికీనా? సో అయితే ఎవ్రీథింగ్ ఈజ్ కూల్ అనమాట. సో నువ్వు ఎంసీ ఎక్కడ చదువుతున్నావు? ఎంసీఏ నేను జేఎన్టీయూలో చదువుతున్నాను, విజయనగరం. విజయనగరం జేఎన్టీయూ. ఓకే. సో ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు? ఇన్ని అవార్డ్స్ ఏంటి? ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసావు? నాకు ఇప్పటికీ చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నాకు 13 years ఉన్నప్పుడు, నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు స్టార్ట్ చేశాను. మా గురుగారి పేరు మెహర్ ప్రభాకర్. ఇంకా నేను మా డాన్స్ క్లాస్ నుంచి చాలా పర్ఫార్మెన్సెస్ చేశాను మా గురువు గారితో. హీఈస్ ద వన్ హూ మేడ్ మీ లైక్ దిస్ టుడే. అంతేనా? సో నీకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన అవార్డు ఏంటి? ప్రస్తుతానికి నేను దూరదర్శన్ బి గ్రేడ్ ఆర్టిస్ట్ గా సర్టిఫై అయ్యాను. సో తిరుపతిలో చేస్తూ ఉంటావు? తిరుపతిలో కూడా పర్ఫార్మెన్సెస్ చేశాను. ఓకే. నాదిని వచనం లైవ్ బ్రాడ్కాస్ట్ లో చేశాను. ఓకే. సో ఇంకెక్కడ ప్రెజెంటేషన్ చేసావు? ఇంకా చెన్నై, తంజావూర్, ఢిల్లీ, వందే భారతం ఆర్డి పెరేడ్ లో చేశాను. లాస్ట్ ఇయర్ 2023 మోడీ గారు వాళ్ళందరి ముందు పెర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. ఓకే. సో ఇలాంటి పర్ఫార్మెన్సెస్ అన్ని సో ఎలా ప్రాక్టీస్ ఉంటుందో నీకు? ప్రాక్టీస్ అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి. దీనికి రోజుకి మినిమం 2 hours చేస్తాను. రోజుకి ఎవ్రీ 2 hours. ఓకే. సో అంటే దీని మీద నీకు ఎలాంటి యూజ్ ఉంటుంది? అంటే ఫ్యూచర్ లో నీకు ఏమైనా దీంట్లో పిహెచ్డి చేయాలని ఉందా? లేకపోతే నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? అంటే కూచిపూడి, భరతనాట్యం 13 years నుంచి నేర్చుకున్నావు కదా, నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఇండియాలో ఒక గుర్తింపున్న ఆర్టిస్ట్ల పరిచయం అవ్వాలని నా కోరిక. ఇండియాలో? సో ఇండియా వైడ్ ఒక మంచి భరతనాట్యం, అంతేనా? సూపర్. ఏవైనా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా నీకు? డాన్స్ కి సంబంధించిన ఏదైనా నేను చేస్తాను. డాన్స్ కి సంబంధించిన యాక్టే చేస్తావా? ఫిలిమ్స్ లో కానీ అలాంటి ఆపర్చునిటీస్ వస్తే? మంచి ఆపర్చునిటీ వస్తే చేస్తాను. యాక్టింగ్ చేస్తావు. మరి విజయనగరంలో చదువుకుంటున్నావు కదా, మరి హైదరాబాద్ వచ్చి యాక్టింగ్ చేస్తావు మరి? ఐ విల్ మేనేజ్. ఏమిటి ఇంటర్వ్యూ చూసిన తర్వాత సీరియల్స్ లో కానీ ఫిలిమ్స్ లో కానీ ఆపర్చునిటీస్ వస్తే మరి మమ్మీ డాడీ ఒప్పుకుంటారా? ఎంకరేజ్ చేస్తారు. కానీ చేయకపోయినా నువ్వు ఒప్పించేస్తావు, అంతేనా? ఓకే. సో సిస్టర్ ఉన్నారు కదా నీకు, యంగర్, ఏం చేస్తుంటారు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతాను. ఇంటర్ సెకండ్ ఇయర్. భరతనాట్యం, కూచిపూడి తను కూడా నేర్చుకుంటున్నాను. తను కోర్స్ చేసింది, సర్టిఫికేట్ భరతనాట్యంలో. ఓకే. సో ఇప్పటికి నువ్వు చాలా పర్ఫార్మెన్స్ చేసావు కదా, నీకు బాగా అందులో ది బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ అంటే ఏంటి? అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి అవార్డ్స్ తీసుకోవడంలో కానివ్వచ్చు, లేకపోతే ఇలాంటి ప్రెజెంటేషన్, ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో కానీ.
పెర్ఫార్మెన్స్ అయితే లాస్ట్ ఇయర్ ఢిల్లీలో పార్టిసిపేట్ చేయడమే ఇట్స్ ఎ లైఫ్ టైం అచీవ్మెంట్ అనుకుంటున్నా. ఇప్పుడు వరకు నేను నేర్చుకున్నదానికి. ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిలో. ఓకే. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఫస్ట్ నా ఇన్స్పిరేషన్ మా గురుగారు, మా పేరెంట్స్. ఇంకా డాన్స్లో ఇన్స్పిరేషన్ అంటే రుక్మిణి విజయ్ కుమార్ అని ఒక మ్యామ్ ఉన్నారు. షీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. సూపర్. సో మెయిన్ కూచిపూడిలో కానీ భరతనాట్యంలో కానీ మెయిన్ రావాల్సింది ఏంటి? మెయిన్ ఏం ఉండాలి? ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ నేర్చుకోవాలంటే. ఎస్, నాకు ఇంట్రెస్ట్ ఉంది. నెక్స్ట్ బాడీ ఫ్లెక్సిబుల్గా చేసుకోవాలి, కష్టపడాలి. అండ్ అంటే నాకు లేవనే కదా చెప్తున్నావు. జోక్స్ ఏ పార్ట్. సీరియస్. ఓకే. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి, నెక్స్ట్ బాడీ ఫ్లెక్సిబుల్ ఉండాలి, కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే. మనలో విల్ ఉండాలి, ఎలాగైనా చేయాలి అని తప్పన ఉంటే ఇట్స్ ఎ కనెక్షన్ బిట్వీన్ అస్ అండ్ గాడ్కి మనకి ఉన్న కనెక్షనే కళ అని నా ఒపీనియన్. ఓ సూపర్. సో అంటే మీరు కూర్చొని కూడా కొన్ని ఎక్స్ప్రెషన్స్ ని ఇవ్వచ్చు కదా కదా? సో అవి ఎన్ని టైప్స్ ఉంటాయి? ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నవి 9 టైప్స్ నవరసాలు అంటారు. అది ఇలా కూర్చొని చేయగలవా? యా ప్లీజ్. శృంగారం, హాస్యం, రౌద్రం, వీరం, భయానక్, బీభత్సం, అద్భుతం, శాంతం. సూపర్, వెరీ వెరీ గుడ్. సో ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నువ్వు ప్రభాకర్ సార్ దగ్గర నేర్చుకున్నావు? నా డాన్స్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు సార్ దగ్గర నేర్చుకున్నాను. ఓకే. సో నీకు ఈ ఆపర్చునిటీస్ ఎలా వచ్చాయా? అంటే టీటీడీలో కానివ్వచ్చు, లేకపోతే ఢిల్లీలో ఈ ప్రెజెంటేషన్స్, పర్ఫార్మెన్సెస్, ఇవన్నీ నీకు ఎలా కాంటాక్ట్స్ ఎలా ఉంటుంది? ఈ నేషనల్ వైడ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు అప్లికేషన్స్ పెడతారు, మనం అప్లై చేసుకుని మనకు ఆ క్వాలిఫికేషన్స్ ఉంటే వీ కెన్ పర్ఫార్మ్. ఓకే. సో దానికి ఏమైనా మీకు రెమ్యునరేషన్ లాంటివి ఏమైనా పే చేస్తారా? కొన్ని ప్రోగ్రామ్స్ కి వీ గెట్ రెమ్యునరేషన్, కొన్ని ప్రోగ్రామ్స్ కి ఉండదు. సో ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత? అలా గురువు గారి దగ్గర నుంచి మాకు వచ్చింది. నా వంతు నేనేం చేసుకోలేదు. ఇంకా అదే గురువు గారి దగ్గర నుంచి వచ్చింది అయినా సరే సమ్ అమౌంట్ అనేది ఉంటుంది కదా, నువ్వు ఫస్ట్ సంపాదించింది? ప్రౌడ్ మూమెంట్ కదా. ఫస్ట్ అయితే చాలా చిన్నప్పుడు మా సార్ మాకు ఎంకరేజ్ చేయడం, నా ఫస్ట్ ప్రోగ్రామ్ కి 500 ఇచ్చారు. ఫస్ట్ నీ రెమ్యునరేషన్ 500. ఇప్పుడు వరకు ఉన్న హైయెస్ట్ ఇప్పుడు మ్యాక్స్ 10,000 రెమ్యునరేషన్. చూసాను, ఇంకా చదువుకుంటున్న బేబీ పడి 10,000 రెమ్యునరేషన్ తీసుకుంటున్నావు వన్ ప్రోగ్రామ్ కి కదా. ఇట్స్ ఎ హ్యాపీయెస్ట్ థింగ్. సో మీ డ్రెస్, కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా ఎలా డిజైన్ చేసుకుంటారు? అది ప్రీ డిజైన్ మేము టైలర్ దగ్గర స్టిచ్ చేయించుకుంటాం. ఓకే. భరతనాట్యంకి అంటూ ఇది ఒక ఫామ్ కాబట్టి దానికి ఎలా ఉంటుందో కాస్ట్యూమ్ అదే వేసుకోవాల్సి ఉంటుంది. సూపర్. సంధ్యశ్రీ ప్రతీక అంటే చాలా చాలా బాగుంది. సో ఇందులో నీకు ఇంకా కోర్సెస్ ఏమైనా చేయాలని ఉందా ఫ్యూచర్ లో? ఇప్పుడు నా డిప్లొమా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మాస్టర్స్ చేసి వీలైతే పిహెచ్డి కూడా చేస్తాను. మాస్టర్స్ చేసి పిహెచ్డి. అమ్మ బాబాయ్, యాక్టింగ్ లో ఆపర్చునిటీ వస్తే అది మేనేజ్ చేసుకొని, ఇక్కడ స్టడీస్ ని మేనేజ్ చేసుకొని, ఇంకా మాస్టర్స్ చేసి పిహెచ్డి, చాలా పెద్ద లిస్టే ఉంది నీకు కదా. సో సెలబ్రిటీ యాక్టర్స్ లో ఫేవరెట్ యాక్ట్రెస్ అనుష్క. అనుష్క. ఎందుకని ఆవిడ? షీ సింపుల్, ఆనెస్ట్. హీరోలో ప్రభాస్. గెస్ చేసా, అందుకే అడిగా. ఫేవరెట్ హీరో ఎవరు? కల్కి చూసావా మరి? లేదు ఇంకా. ప్రభాస్ గారు మీరంటే చాలా ఇష్టం అంట, కానీ కల్కి చూడలేదంటే ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తాం. అమ్మా, ఈ వీకెండ్ ప్లానింగా? సూపర్. సో ఇంకా ఏం చేయాలనుంది ఫ్యూచర్ లో? ఇంకా నేను ఎక్కువ కృష్ణుని నమ్ముతాను. సో కృష్ణుడు లాంటి హస్బెండ్ రావాలంటావా? అలా ఏం కాదు, ద్వారకాలో పర్ఫార్మెన్స్ చేయాలని నా డ్రీమ్. మేము రీసెంట్ గానే ద్వారకా వెళ్ళాము, అక్కడ చాలా హిస్టరిక్ ప్లేసెస్ ని కూడా షూట్ చేసాము. సీరియస్లీ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా, హానెస్ట్ గా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి, కృష్ణుడి అభిమానులందరి తరపు నుంచి ఖచ్చితంగా మా శ్రీకాకుళం అమ్మాయి
సంధ్యశ్రీ ప్రతీక ద్వారకాలో ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కిట్టయ్య, కృష్ణయ్య చూడండి ఈ గోపికని ద్వారకాలోని ఖచ్చితంగా పర్ఫార్మ్ చేసే విధంగా బ్లెస్సింగ్స్ ఇవ్వమని కూడా మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? సో మరి హస్బెండ్ కూడా కృష్ణుడు లాంటి ఇంకా ప్లాన్స్ ఏం లేవు. అంటే ఫ్యూచర్ రా ప్లాన్స్ ఏ ఉండవు ఫ్యూచర్ గురించి. కృష్ణుడు లాంటి ప్లే బాయ్, అలా కృష్ణుడు లాంటి వాళ్ళు వస్తే చాలు. అంతేనా? వెరీ గుడ్. సో నిజంగానే నువ్వు అనుకున్న మాస్టర్స్ కానీ పిహెచ్డి కానీ చెయ్యాలి, ఇంకా మంచి నేమ్ తీసుకురావాలి, ఇండియాలోనే ఒక గుర్తింపు రావాలని కోరుకున్నావు కదా. సో భరతనాట్యం కూచిపూడిలో ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. సో మాస్టర్ కోపం వచ్చేటప్పుడు ఏమంటారు? ఏమైనా స్టెప్స్ మిస్టేక్ చేశారనుకో పొరపాటున, పరిస్థితి ఏంటి? తిడతారు. ఒక్కసారి అతను ఎలా తిడతారో సేమ్ అతనిలాగా యాక్ట్ చేసి చూపించారు విత్ ఎక్స్ప్రెషన్స్ తో. సట్టగా పెడతారు చేతులు అన్నట్టు. ఏది ఒకసారి మళ్ళీ చెప్పు. బేసిక్ గా ఎలా పెట్టాలి మరి? అలా పెట్టాలి. నువ్వేమి ఎందుకు మరి ఎలా పెడుతున్నావు? డాన్స్ ఇంకా స్టార్టింగ్ లో ఉన్నప్పుడు అలా చేసేవాళ్ళం, సో అలా తిట్టేవారు. సొట్టగా పెడుతున్నాను అలా అనేవాళ్ళ. ఇంకా ఇంకా అంటే నేను 13 years కి బోన్స్ అవన్నీ ఫార్మేషన్ అయిపోతే నాకు అంత ఫ్లెక్సిబిలిటీ ఉండేది కాదు. సో తిట్టేవారు, పందిలా కూర్చోవద్దు చెయ్యు అని అనేవాళ్ళ. సో ఇప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారా? ఐ హోప్ సో. అంతేనా? ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. అండ్ ఒక మంచి గుర్తింపు ఇంకా రావాలని, ఇంకా శ్రీకాకుళానికి ఇలాంటి అవార్డ్స్ ఎన్నో రివార్డ్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. సీ యూ. ఒక్కసారి మరి నువ్వు ఎక్స్ప్రెషన్స్ తో మరి నాకు చెప్పవా? బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్.